సంవత్సరంలో స్వార్థ నిలయంలో ఏర్పాటు చేసినటువంటి దళిత క్రిస్టియన్ ఐక్య వేదికకి కన్వీనర్గా ఉన్నటువంటి రేవణరాజు గారికి, మరి ముఖ్యంగా కృష్ణపరణ గారికి, ఫాదర్ జీవన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ దేవుడి నామాన వారికి వేలాది వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రప్రదంగా దేవాతి దేవుడు, కనికరం గల దేవుడు, కరుణమైన దేవుడు, తన బిడ్డల కోసం ఆయన ఎంతంటే చేసేంత మన గొప్ప దేవుడు. యావత్తు ప్రపంచంలో యేసయ్య తర్వాతనే ఎవరికైనా కూడా. కాబట్టి అటువంటి దేవాదేవుడు మనకున్న ఈ కష్టాలలో తప్పకుండా తన బిడ్డలమైన మనల్ని దీవిస్తాడని, మన కోరికలు మన్నిస్తాడని, ఈనాడు జరుగుతున్న ఈ వివక్షత ఏదైతే దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న దీనికి దేవుని కృప ఎల్లవేళ ఉండాలని ప్రతి ఒక్క దేవుని బిడ్డ పాస్టర్ కూడా మనం ప్రత్యేకంగా ప్రతి దినం కూడా ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. మరి మనము మన పితరులు, మన తల్లిదండ్రులు, మన దళిత, మన పితామహులు ఆనాడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే, ఉన్నత వర్గాల వాళ్ళు ఎక్కడికి కూడా మనల్ని అణగారించి ఒక జీతగాల కంటే హీనంగా మనం చూస్తున్న ఆ సమయంలో మనకి బ్రిటిష్ వారు ఆనాడు మన దగ్గరకు వచ్చి హిందూ దేవాలయంలోకి దళితులని రానియలేదు. ఆనాడు మన తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారో మన కళ్ళాలు చూడలేదు. వాళ్ళు ఆనాడు ఏం చేసిందంటే, మన కోసం నా బిడ్డలకి రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టాలు రావద్దు అని వారు శ్రమ పడి ఆనాడు ఎవరైతే ఉన్నత వర్గాల ద్వారా ధృవీకరించబడ్డారో వారితోటి వారు ఎన్ని బాధలు అనుభవించారో, చివరికి దేవుడు ఆ యేసయ్య ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో క్రైస్తవులుగా వాళ్ళందరినీ దగ్గర తీసి, మా దగ్గరికి వచ్చిన వాడు కులం లేరు, ఆ దళితులు లేరు, ఎవరు లేరు, అందరూ దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థించవచ్చని చెప్పని ఆనాడు ప్రత్యేకంగా మనల్ని దీవించి మనల్ని చర్చలకు ఏర్పాటు చేసి, ఈనాడు ఇంతమందికి చదువుకొని మనం ఉన్నత వర్గాలతో పోటీగా నిలబడ్డామంటే ఎంతమంది మనోళ్ళు ఆఫీసులు అయినారు. ఎందుకైనా అంటే ఆనాడు మన తల్లిదండ్రులు ఈ విధంగా మనకు చేసిన సేవ కాబట్టి మనమందరం ఒకటి గుర్తుంచుకోవాలి. రేపు జరగబోయే 13వ తారీఖున జరగబోయే దళిత క్రైస్తవుల ఐక్యానికి వెలుగు వారికి మేము ఇంతమంది ఉన్నాము, నేను దేవుని బిడ్డలుగా మేము ఇంతమంది ఉన్నాము అనేది కూడా చూపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద మన మీద ఉంది. ప్రత్యేకంగా నల్గొండ పట్టణంలో 20 చర్చెస్ ఉన్నాయి. పెద్ద చర్చెస్ సుమారు 4 చర్చెస్ ఉన్నాయి. చిన్న చర్చెస్ నుంచి మినిమంగా 10 మంది అయినా కూడా 20 మంది అంటే 800 మంది. పెద్ద చర్చెస్ నుంచి 100 మంది అయినా కూడా సుమారుగా 1500 మందిని కూడా మన నల్గొండ నుంచి మనం ఆ యొక్క కార్యక్రమానికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఏదైతే మండలాల్లో ఉన్నారో వారు కూడా ఇది మన బిడ్డలకి రాబోయే కష్టాన్ని వారి కోసం కష్టపడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఈనాడు ఈ ప్రభుత్వాలు చేస్తున్నది రాబోయే రోజుల్లో ఇంకా ఎంత అభిమానం ఉంటుందో అసలు బైబిల్ పట్టుకునే పరిస్థితి కూడా రాల్చినట్లేదు. కాబట్టి సంఘటితంగా ఐక్యతంగా పోవాలని చెప్పని కోరుకుంటూ, మరి మన యేసయ్య ఒకటే చెప్పింది, నా బిడ్డలైన మీరు నీ తోటి వారికి సహాయం చేయి, నీ వాడికి ఎవరైనా బాధ ఉంటే నీ సహాయం చేయమన్నాడు. ఇవాళ మనము క్రైస్తవ మతంలో రెడ్డిస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, తోటాస్ ఉన్నారు, ఇంకా బీసీ వర్గాలు అందరూ ఉన్నారు. అందరం కూడా ఇక్కడ దళితులనే కాదు, నా తోటి వాడికి కష్టాలు వచ్చినాయి, వారి కష్టాలు తీసే బాధ్యత దేవుని బిడ్డగా నాకుందని చెప్పని మనమందరం ఐక్యంగా ముందుపోయి ఇది విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ